పలవా చేస్తున్నాను. పలవాకి కావాల్సినవి ఈరోజు పలవా చేస్తున్నానండి. పలవాకి కావాల్సినవి ఏంటంటే ఉల్లిపాయలండి, పచ్చిమిరకాయలు, టమాటాలు, చెక్క, స్టార్, లాలిక్కాయలు, లవంగాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ మసాలా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, మిరియాల పౌడర్, పసుపు, కారము, రుచికి సరిపడి ఉప్పు, పెరుగు, చికెన్ కోసేసుకుని కారం పెట్టించేసినది. ఇప్పుడు చెక్క ముగ్గ వేస్తున్నాను. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఒకసారి గట్టిగా తిప్పుతాను. ఉల్లిపాయలు మగ్గిపోయి టమాటాలు వేస్తున్నాను. కరివేపాకు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అన్నీ మగ్గిపోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా మగ్గిపోయి ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. ఎప్పుడు వండే మోల్డ్ కాదు, ఇది మోల్డ్ మార్చాను పలవాకి. సరే అండి, చికెన్ వేసాను. చికెన్ మగ్గింది కదా, మసాలాలన్నీ వేసేస్తాను. మసాలాలన్నీ వేసి కదిపాను. ఇప్పుడు పెరిగేస్తాను. ఇలా మగ్గింది కూర, కొంచెం నిమ్మరసం వేస్తున్నాను. బియ్యం వేస్తున్నామండి. ఇప్పుడు బియ్యం వేసాక కొంచెంసేపు తిప్పాలి. మా సేవని తిప్పుతుంది చూడండి, ఎలా తిప్పుతుందో. పాపం వంట తెలీదు, చిన్నపిల్ల, 22 సంవత్సరాలండి పిల్లకి. వంట తెలీదు, వంట తెలీదు ఎలా తిప్పాలో. కొంచెంసేపు దీంట్లో మగ్గనిచ్చాక వేడి నీళ్ళు వేయాలి. సరే అండి, అన్నీ కలిపేసాము. కొంచెంసేపు మగ్గనిచ్చి వేడి నీళ్ళు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు ఇంకా కొంచెం మగ్గాలి. పలవా దగ్గరలోకి వచ్చింది. చికెన్ పలవా అండి ఇది. ఇంకా కొంచెం మగ్గాలి. వాటర్ ఉంది. ఇదిగోండి, పలవా రెడీ అయిపోయింది. చికెన్ పలవా అండి. సూపర్గా అంటే సూపర్గా వచ్చింది పలవా మాత్రం. మా పలవా చూసండి మీరందరూ చూసి ఇలా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. మీ లైక్ వల్ల వేరే వాళ్ళకి సెండ్ అవుతుంది. ఆ లైక్ నాకు చాలా ఉపకారం అవుతుంది. సరేనా? మీ అందరికీ, నా యూట్యూబ్ చూసిన వాళ్ళందరికీ బాయ్ బాయ్ అండి. బాయ్ బాయ్. ఎంత పొడిగా వచ్చిందో చూడండి. బియ్యము 2 కేజీలన్నర ఉంటాయండి. నీళ్ళు నేను కొలతగా వేయని, అంచనా ప్రకారంగా నేస్తాను. ఈసారి మీకు బిర్యానీ చేసినప్పుడు ఎన్ని బియ్యానికి ఎన్ని నీళ్ళు వేసానో మళ్ళీ కొలతెట్టి చెప్పండి. ఏమి కాదండి, నేను గిన్నెడు బియ్యం వేస్తే గిన్నెన్నర నీళ్ళు వేస్తాను. ఇంకెక్కువ నీళ్ళు.
కొత్తిమీర వేస్తా మర్చిపోయిన పైన. పొద్దునే లేదండి, ఉన్న కాడికే అండి, లేని మనం ఎక్కడ తీసుకొస్తామండి, ఉన్న కాడికే వండుతాను నేను.